హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చీస్ ఎలా ఆడాలో నేర్చుకుందాం. సో మన ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి పచ్చీస్ వేస్తారు. సో పచ్చీస్కి ఒక పావు అనేసి ఎక్కుతుంది. పచ్చీస్ మీద 2 పచ్చీస్ అండ్ 2. మన అపోనెంట్ వచ్చేసి తీనేశారు. సంపుడు పందెం నిక్కలేదు. షేట్. మన అపోనెంట్ వచ్చేసి 2 వేశారు. 2 and it's 10 and it's 3. No, it's again pachis. Shit, it's uncounted. Now it's 2, only just 2. 3, 4. ఇక్కడ కూడా 4. ఇక్కడ కూడా 4. ఇలా 1, 2, 4 ఇవన్నీ పడితే లేట్ అవుతుంటుంది గేమ్. మంచిగా పంజాలు పడుతుంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకి 10 అండ్ మళ్ళీ పచ్చీస్ మురిగిస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3. గేమ్ ఫాస్ట్ కావాలంటే ఫాస్ట్గా మనకు ఎక్కువ పంజాలు పడుతుంటే ఫాస్ట్గా అయిపోతుంది గేమ్. 12, కానీ దీనికి పావు ఉండదు. 12 అంటే 14. ఇప్పుడు 14 కౌంట్ చేసుకొని 14 పెట్టుకుందాం. అండ్ ఇట్స్ 4. ఆరెంజ్ కాయకి ఇంకా సంప్రదాయం కాలే, బ్లాక్ కాయకి వచ్చేసింది. అండ్ ఇప్పుడు 3 and now it's purchase for orange and again it's 4 purchase and it's 4. అన్ని కాయలు ఎక్కేసినాయి ఆరెంజ్వి. బ్లాక్ ఇంకా 2 మిగిలిపోయాయి. ఇట్స్ చెక్క అంటే 7 and it's 2. 7 and 2. చెక్కకు కూడా పావు ఉండదు. 12కి చెక్కకి రెండింటికే పావు ఉన్నాయి, మిగతా అన్నిటికీ పావులు ఉంటాయి. 1, 2 కూడా ఉన్నాయి. అండ్ ఇట్స్ పర్చేస్ బ్లాక్ కాయకి. నౌ ఇట్స్ 3. మనం ఒక ఇంట్లో పెట్టుకుంటే అయిపోతుండే. 10 ఆరెంజ్కి పంజాలు పడుతున్నాయి, కానీ సంపుడు పందమే వల్లే ఇంకా. And it's 4. It's 4 purchase and 4. ఇప్పుడు మనకి దూగా చూసిందో. అండ్ ఇట్స్ 4. మనకి 10 ఆరెంజ్కి 10. ఆరెంజ్ పావులన్నీ అయిపోయినాయి, ఇంకొక పావు ఎక్స్ట్రా వస్తుంది. 10 మీద పావు. వావ్, ఇట్స్ గోయింగ్ టు షేట్. 3 అయితే చచ్చిపోతుండే. సమర్పణం వస్తుంది. కమ్ ఆన్, ఇట్స్ షేట్. ఆరెంజ్ మళ్ళీ చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ దూగా ఫర్ బ్లాక్. ఇప్పుడు మనకి 25 కాదు 3. చూస్తున్నా మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారో లేదో అనేసి. చెక్క అంటే 7, నాట్ ఎనీ అదర్ ఎల్స్. ఇట్స్ 7. ఓ షట్.
ఈమెకి ఆలోచించుకోవడానికి టైం పడుతుంది దీంట్లో. 25 and now it's 3. కానీ కరెక్ట్గా ఆడాలంటే మంచి టాలెంటెడ్ అయి ఉండాలి. మైండ్ గేమ్లో ఫాస్ట్గా పెట్టేలాగా ఉండాలి. ఇట్లా నెంబర్ పడంగానే ఇట్లా 14 అనగానే 14 పెట్టేసేలా ఉండాలి. అట్లుంటే గేమ్ ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా పెట్టేయచ్చు. అలా ఎలా పడితే అలా పెట్టలేం. మంచిగా వాడి అపోనెంట్ని ఎలా తొక్కుకుంటూ వెళ్ళాలా అనేసి. కమోన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఇంకా ఆరెంజ్కి సంపుడు పంజం దొరకలేదు. 3 మీద 4. తీసుకునే పావుతో మనం బ్లాక్ని చంపేసాం. మనకి సంపుడు పంజం దొరికేసింది ఆరెంజ్కి. సంపుడు పంజం దొరికింది కాబట్టి మళ్ళీ వచ్చి మనం ఇప్పుడు ఆరెంజ్ కూడా ఇంట్లోకి వెళ్ళే మొదటి కాయ. బ్లాక్ కాదు, మీరు పెట్టాల్సింది ఆరెంజ్. నౌ ఇట్స్ 2. and now it's 4. it's 25 ఆరెంజ్కి. ఆరెంజ్ మంచి ఫామ్లో ఉంది. అండ్ 25 and now it's 4. 25 చారీ అండ్ పావు ఇంట్లో. వావ్, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చేస్తాం అన్నట్టు. 3 కాయలు పెట్టేశారు ఫాస్ట్. 3. now it's 3. మళ్ళీ ఇంకొక కాయ ఇంట్లోకి. come on, fast and it's 2. లాస్ట్కి ఫుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా కాయలు చచ్చిపోతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళే ఒక చిన్న మూమెంట్లో చచ్చిపోతాయి. మనం అనుకుంటే పడిపోయే కాయను కూడా లేపుకొని తీసుకొని రావచ్చు గేమ్లో. ఇట్స్ 3. కమాన్. మళ్ళీ ఇంకొక పడుకుంది ఆరెంజ్. అండ్ ఇట్స్ 3 బ్లాక్. అండ్ ఇట్స్ అగైన్ 25 బ్లాక్. it's 2 black. వావ్, ఎక్స్పెక్ట్ చేయలే. బ్లాక్ 2 చంపేసింది, ఒకటి ఇంట్లోకి వెళ్ళిపోయింది, సేఫ్టీలో ఉంది. అలా గేమ్ చేంజ్ అయిపోయే మూమెంట్ ఒక్కటి ఉంటుంది. ఆ మూమెంట్ చాలు. మనం కూడా మన లైఫ్లో చిన్న మూమెంట్ ఉంటే చాలు అనుకుంటాం. ఎస్ ఆర్ నో స్ట్రగుల్ అవుతూ ఉంటాం. కానీ మనం అది తీసుకునే ఒక్క రైట్ మూమెంట్, ఆ ఒక్క మూమెంట్ చాలు మన లైఫ్ని కూడా టర్న్ చేస్తుంది. వావ్, 25 and it's 4. వావ్, ఇట్స్ గాన్. మళ్ళీ ఆరెంజ్ 3 బయటకు వచ్చాయి. లైఫ్లో కూడా మనకు ఇదొకటి చిన్న టర్నింగ్ పాయింట్ ఉంటుంది. దాన్ని ఓవర్టేక్ చేయాలి మనం కూడా. అండ్ ఇట్స్ 4 to black. it's 3 to షట్. ఆరెంజ్కి 2 మీద ఉన్నాయి. 2 పడడం అంటే చాలా కొంచెం రేర్. అండ్ ఇట్స్ 25 to ఆరెంజ్. 25 చారీ.
It's 4 to black. Black 3 and it's 4. It's 3. It's 2. 3. Come on, పంజాలు పడతలేవు ఇద్దరికి. And it's 3 again. And it's 2 again. మళ్ళీ ఆరెంజ్ చంపుదాం నుంచి బయటకు వస్తుంది. And it's 4 again. మళ్ళీ ఆరెంజ్ బయటకు వచ్చేసింది. బ్లాక్ లీడ్లో ఉంది. ఆరెంజ్ మళ్ళీ 10 వేసుకొని మళ్ళీ దూసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది, కానీ పోయింది. మళ్ళీ 2లో ఆగింది. ఇప్పుడు మళ్ళీ బ్లాక్కి 3 ఒకటి ఇంట్లో. ఇట్స్ చెక్క, కానీ దీనికి పనికిరాని చెక్క, కానీ 2 అది కూడా వేస్ట్. అట్లా పెట్టుకోవద్దు. అండ్ మళ్ళీ 4 గేమ్ లాస్ట్లో ఉంది. ఆరెంజ్ ఇంకా 3 బయట ఉన్నాయి. బ్లాక్ లీడింగ్లో ఉంది. ఇప్పుడు ఆరెంజ్కి పంజాలు పడాల్సిన టైం. బ్లాక్కి 3 పంజాలు పడతలేవు ఇద్దరికి. It's 2. మళ్ళీ 3 పంజాలు పడట్లేవు బ్లాక్కి అండ్ గ్రీన్. It's 4. It's 2. దూగా ఇందాక ఆరెంజ్కి దూగా పడ్డది, అయినా అది వేసుకుంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని 2లో ఉంచేసాం అక్కడే. 4. ఇప్పుడు మళ్ళీ 3 పంజాలు పడతలేవు ఇద్దరికి. ఇట్స్ 25 మీద 3. ఆరెంజ్ మళ్ళీ ఎక్కింది, చూద్దాం ఆరెంజ్ విన్ అవుతుందో బ్లాక్ విన్ అవుతుందో. రేషియో చూసుకుంటే బ్లాక్కి రేషియో ఎక్కువ ఉంటుంది, ఆరెంజ్కి ఎక్కువ ఉంటుంది, బ్లాక్కి తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్లాక్ ఎలాగో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆరెంజ్ ఇంకా 2 బయట ఉన్నాయి. వావ్, బ్లాక్ అప్పుడే ఒకటి వెళ్ళిపోయింది. ఇట్స్ 3 to బ్లాక్. ఇంకొక పందెం పడితే వేస్ట్. ఓన్లీ 3 కూడా పెట్టాలి, అయిపోయింది. ఇట్స్ 25 to ఆరెంజ్. 25 to 25 పెద్దో. And it's again 25 to black. Wow, it's a waste of panja. Murgis uncountable. మళ్ళీ 25. వావ్, 4 పందెంలో పడ్డాయి. 4 పందెంలో 3 లైన్గా పడ్డాయి కాబట్టి ఇట్స్ వేస్ట్. ఇట్స్ 3 to ఆరెంజ్. 3 మీద 4. 4. ఆరెంజ్ చంపుదాం అనుకుంటుంది, కానీ ఆ లోపు బ్లాక్ అక్కడే ఉంది, దశపడ్డా కూడా. 3 షట్. 4 మీద పావు. 1 2 3 4 అండ్ పావు. వావ్, ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ మూమెంట్. బ్లాక్ మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఇంటి దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసింది.
మళ్ళీ వేయచ్చు, చంపాం కాబట్టి. ఇట్స్ 3 and it's 3 again to black. It's only 3. పచ్చీస్ టు బ్లాక్. అయ్యా 25 పడ్డది, ఆరెంజ్ కాయ ఎగిరిపోయింది. ఇట్స్ 3 టు బ్లాక్. It's again Trish 15. It's 4. Come on, fast. It's again 3. It's 2. It's 2 again. It's 25 and it's 15. బ్లాక్కి చిన్న మూమెంట్ దొరికితే వెళ్ళిపోతుంది గ్యాప్లా. ఆరెంజ్ చంపుదామని ట్రై చేస్తుంది కానీ బ్లాక్ వెళ్ళిపోయింది. దెర్ ఈస్ నో ఛాన్స్. చూద్దాం ఇప్పుడు ఏది విన్ అవుతుందో. ఆరెంజ్కి 2 మొత్తం తిరగాలి, బ్లాక్కి జస్ట్ 4 and 2 పడితే చాలు. ఇట్స్ 4. త్రిష్ మీద 4 and it's 3 to black. 3 పెట్టుకుంటే మళ్ళీ స్టార్టింగ్ ఒకటి తిరుగుతాడు, అందుకే అక్కడ పెట్టేసుకున్నాం. వావ్, ఇట్స్ 10 to ఆరెంజ్. ఆరెంజ్కి 1, బ్లాక్కి 2. Four 1:1 రే. Come on. And it's 10 to orange. 10-4. హెల్పింగ్ నేచర్ అంటారు దీన్ని, ఒకరిదొకరు పెట్టుకోవడం. అండ్ ఇట్స్ 4 to బ్లాక్. బ్లాక్కి 2 పడాలి. 25 to ఆరెంజ్, నార్మల్ పడాలి. అండ్ ఇట్స్ 4. 25 and 4 పావు. ఇట్స్ 3 to బ్లాక్ షర్ట్.